హల్లెలూయా! దేవునికి స్తోత్రం. మీ అందరికీ నా వందనాలు. ఈరోజు దేవుని వాగ్దానం చదువుకుందాం. నిర్గమాకాండం 22వ అధ్యాయం 27వ వచనం. నేను దయగలవాడను, వాడు నాకు మొరపెట్టిన ఎడల నేను విందును. దేవుడు మనతో ఏం మాట్లాడుతున్నాడంటే, నేను దయగలవాడిని. ఆయన దయ మన మీద చూపబట్టే మనం ఈరోజు తిరిగి లేచి ఈ ఉదయకాలంలో దేవుని స్తుతిస్తున్నాం, దేవుని ఆరాధిస్తున్నాం. దేవునికి వందనములు. ఆయన ఏమంటున్నాడు, నాకు మొరపెట్టండి, నేను మీకు ఏ సమస్య అయితే ఆ సమస్య నేను వింటాను అని మాట్లాడుతున్నాడు. ఆయన మన పక్కనే ఉన్నాడు. దేవునికి వందనములు, స్తోత్రములు. దేవుడి వాగ్దానాన్ని మనకి ఇచ్చి బలపరిచినందుకు దేవునికి వందనాలు. చిన్న ప్రార్థన చేసుకుందాం. మహిమ ఐశ్వర్యం గల దేవ, మహా ఆకాశంలో ఉన్న తండ్రి, సైన్యాధిపతి, ఆకాశం నీ సింహాసనం, భూమి నీ పాదపీఠమని నాయన తండ్రి సెలవిస్తున్న దేవానికి వందనములు. అయ్యా, ఏ సమస్య నాయన తండ్రి, ఎవరికి ఎలాంటి ఇరుకులో ఎలాంటి ఇబ్బందుల్లో ఉన్నారో నాకైతే తెలియదు కానీ ప్రభు, ఈ వాగ్దానం మాకు ఇచ్చినందుకు నీకు వందనములు, స్తోత్రములు ప్రభు. అయ్యా, నేను దయగలవాడను, నాకు వాడు మొరపెట్టిన యెడల నేను వింటానని అయితే మాకు ఈ వాగ్దానం ఇచ్చినందుకు నీకు వందనాలు. అయ్యా, ఒక్కసారి నాయన తండ్రి జ్ఞాపకం చేసుకోండి. అయ్యా, ఎవరైతే నాయన తండ్రి ప్రభు ఎలాంటి నాయన తండ్రి ఇబ్బందికరమైన నాయన స్థితిగతుల్లో ఉన్నారో ప్రతి ఒక్కరిని జ్ఞాపకం చేసుకోండి. అయా, మాకు ఇచ్చిన ఆరోగ్యాన్ని బట్టి నీకు మిమ్మల్ని స్తుతిస్తున్నాం. అయా నన్ను తండ్రి, మాకు ఇచ్చిన ఆయన తండ్రి ఈ భాగ్యాన్ని బట్టి మీకు వందనములు, స్తోత్రములు ప్రభు. అయ్యా, ప్రతి ఒక్కరికి మంచి ఆరోగ్యాన్ని, ఆయుష్ని పొడిగించండి. అయా, ఎలాంటి సమస్యలో ఉన్నారో హాస్పిటల్లో ఉన్నవారిని, ఐసీయూలో ఉన్నవారిని, అయా ప్రభు నాయన తండ్రి తన ఇరుకులో ఉన్నవారిని ప్రతి ఒక్కరిని ప్రభు జ్ఞాపకం చేసుకోండి. అయా, వారి సమస్యల నుంచి విడిపించి తొలగించండి ప్రభు. అయ్యా, మరి ముఖ్యంగా ప్రభు, నీ మాట వింటున్నా నా అన్నని ఆయన తండ్రి వాగ్దానం ఇచ్చా ప్రభు, నా మొర వింటున్నాను వాగ్దానం ఇచ్చినందుకు నీకు వందనాలు. అయ్యా, ఈ వీడియో చేస్తున్న ప్రతి ఒక్కరిని జ్ఞాపకం చేసుకోండి. అయ్యా, వారికి ఎలాంటి సమస్య ఉందో వారిని బలపరచండి, ధైర్యపరచండి. అయ్యా, ఇప్పటి వరకు చేసిన ఈ ప్రార్థన అయితేని నీ పాదశాలను చేర్చుకోమని నా యేసు నామములో అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్.